నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లాలో గోరు రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ ఇద్దరు డ్రైవర్లతో సహా 21 మంది మృతి మరో 20 మందికి తీవ్ర గాయాలు ట్రేడ్ మార్కును ఉపయోగించి వ్యాపారాలు నడిపిస్తున్న ధాబాలపై కోర్టు చర్యలు గోషామహల్ పోలీసుల సమక్షంలో బేగం బజార్ సంతోష్ డాబా బోర్డు తొలగింపు రైలింగ్ పై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడు ఆపద్బాంధవుడిలా యువకుడిని కాపాడిన దోమల్గూడ సీఐ ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో గోడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా 21 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్లో ఉన్న కంకర ప్రయాణికులపై పడడంతో ప్రయాణికులు కంకరలో ఇరుక్కుపోయారు. కంకరలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను స్థానికులు బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సంతోష్ డాబా పేరుతో ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ ధాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సంతోష్ డాబా యజమాని మనోజ్ కుమార్ సాక్షా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తమ బ్రాండ్ తో అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రీ బాలాజీ సంతోష్ డాబా ఇలా పేర్లు పెట్టుకుని నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుపై న్యాయస్థానం అక్రమంగా పేరును దుర్వినియోగం చేస్తున్న బోర్డులను తొలగించాలని ఆదేశించింది. దీంతో బేగం బజార్ లోని సంతోష్ డాబా బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో తొలగించారు. కోర్టు ఆదేశాలతో నగరంలో ఉన్న సుమారు 50 డాబాల బోర్డులను తొలగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. आप देखो कोई ऐसा नहीं है, आप आके पहले लड़की से बात करना। అడ్వకేట్ కమిషనర్ గౌరవ 11వ అదనపు చీఫ్ జడ్జి గారు సిటీ సివిల్ కోర్టు గారు OS 489 ఆఫ్ 2025లో సంతోష్ డాబా వాళ్ళు వేసినటువంటి సూట్ కేసు యొక్క సంబంధించి రెస్పాండెంట్స్ 7 మెంబర్స్ 7 హోటల్స్ కూడా సంతోష్ అనేటువంటి పేరును ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతున్నది. ఆ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతుందా లేదా అనేది వాస్తవిక పరిస్థితులను పరిశీలించి ఒకవేళ వాళ్ళు నిజంగానే ఉల్లంఘించినట్లయితే వాటి యొక్క
వివరాలను మరియు మెటీరియల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి 3వ తారీఖు నవంబర్ రోజు కోర్టులో వాటిని సబ్మిట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. గౌరవ న్యాయస్థానం వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క అన్నీ కూడా భౌతికంగా అన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే సంతోష్ అనేటువంటి పేరు ఉల్లంఘన జరిగిందో వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. రేపు సోమవారం రోజు కోర్టులో వాటిని మేము ప్రొడ్యూస్ చేసేస్తాం. అంటే మై రోల్ ఈజ్, నేను ఒక అడ్వకేట్ కమిషనర్ గా మై రోల్ ఈజ్ చాలా పరిధిలో ఉంటుంది. గౌరవ న్యాయస్థానాన్ని ఏ ఆదేశాలు అయితే మాకు ఇచ్చారో ఆ ఆదేశాలకు అదనపుగా మేము మాట్లాడడానికి ఉండదు. దయచేసి మమ్మల్ని. मेरा नाम मनोज कुमार है। ये हमारा बहुत पुराना ब्रांड है। जो भी हमारे नाम से यूज कर रहे हैं उनको हम ये कार्रवाई करेंगे। कोर्ट से ऑर्डर करके करें। आप लोगों का मचारात वाला हमारा लिख के दिया बोलते नहीं, वो सब आल बकवास है। काम हो रहा है, पूरा कोर्ट का थ्रू कर रहे हैं हम। इससे पहले दोनों पार्टनर में कितने हैं, हैदराबाद में, तेलंगाना में कितने तक है अभी तक कितने निकाल लिए? अभी तक एक 40-45 निकाले, 40-45 तक निकाले। Whatever they are using, wherever they are using Santosh name, we are seizing all the materials from their restaurant. No, it's not about GST. Only we are trade license, yes. न्यू संतोष ढाबा 3, तो संतोष जो भी नाम है निकाल दे रहे हैं। हमारा क्लाइंट का पुराना है एकदम, 1995 से यूज़ कर रहे हैं। उनको 1969 का भी मिल गया, अभी 1969 से यूज़ कर रहे हैं अभी ये लोग। तो ये लोगों का पुराना है और ये प्रायर रजिस्टर्ड यूज़र है ये लोग। इनके बाद ऐसे हुए पूरे हैदराबाद में जो भी है वही केस में एडवोकेट कमिश्नर पूरा वर्क कर रहा, पूरा सीज कर रहा आइटम। హైదరాబాద్ అశోక్ నగర్ లోని శివ టవర్ షిరిడి సాయి మందిరం ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ నిర్మాణం 2వ అంతస్తు నుండి రాజస్థాన్ కు చెందిన సాగన్ ప్లాస్టర్ పని చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి బిల్డింగ్ కింద ఉన్న రేలింగ్ పై పడి ఇనుప చువ్వల్లో ఇరుక్కొని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల సమాచారంతో దోమలగూడ సిఐ సంఘటన స్థలానికి చేరుకొని వెల్డర్ సహాయంతో రేలింగ్ చువ్వలను కట్ చేయించి చాకచక్యంగా ఆ యువకుడిని కాపాడి చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పట్ల స్థానికులు సిఐ స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్టపైన 1,35,00,000 రూపాయల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అయ్యప్ప భక్తుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే జిఎంఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణంలో ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. अन्ना सर
సార్ సార్ అది క్యాబ్ పెట్టుకోవాలి, నీ క్యాబ్ పెట్టుకోవాలి. సార్ 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 అన్నా అన్న సార్. ఓం నమ శివాయ. వెనుకల గోత్రం ఆర్ వెంకట చెప్పారావు గారు స్వామివారి అన్నప్రసాద అందరికీ నమస్కారం. ఈరోజు బీరంగూడ శివాలయం ఆవరణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, అలాగే స్థానిక నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని ఈ పూజలో పాల్గొనడం జరిగింది. ఈ అయ్యప్ప దేవాలయము 1,50,00,000 రూపాయలతోటి నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో అయ్యప్ప భక్తులే కాకుండా అభిమానులు ఎవరైనా సరే దీన్ని అందరి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా దీనిని గుడిని నిర్మాణం చేసి అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం గరుడారి గ్రీన్ సిటీ సమీపంలో బైకును జేసీబీ ఢీకొట్టిన సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. విద్యానగర్ నుంచి కోటకు బైక్ పై వెళ్తున్న వంజిపాక సురేష్ బైకును జేసీబీ వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జేసీబీ బైకుల మధ్య తక్కువ వేగం ఉండడంతో బైకులపై వెళ్తున్న సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సురేష్ ని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జేసీబీ గూడలి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలని ఈ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్ లో అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ దయాకర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేదివ్యారావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా 6-7 మందితోటి మహిళలే ఓన్లీ ఈ డివిజన్ వెంగళనగర్ డివిజన్ సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున మహిళలు కలిసి రావటం జరిగింది. మహిళలంతా కూడా
కేసీఆర్ ను పోగొట్టుకున్నాం అనే బాధ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు చెప్పి మాకు ఓట్లు వేయించుకున్నారు. మరి బుద్ధి చెప్పాలనేదే వాళ్ళ ఆలోచన. 2500 ఇస్తానని మోసం చేశాడు, 2000 4000 ఇస్తానని మోసం చేశాడు, లేడీస్ స్క్రూటీ ఇస్తానని మోసం చేశాడు. బుద్ధి చెప్పాలి. పెద్ద ఎత్తున మహిళలు గదులు రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నా. వన్ సైడ్ ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నికలు వన్ సైడ్ రేపు కాబోతున్నాయి. కేసీఆర్ ను మళ్ళా తెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. మోసకారి దగాకారి అయిన రేవంత్ రెడ్డిని బుద్ధి చెప్పాలనే ప్రజలు నిర్ణయించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లాలో గోరు రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్, 2 డ్రైవర్లతో సహా 21 మంది మృతి, మరో 20 మందికి తీవ్ర గాయాలు. ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి వ్యాపారాలు నడిపిస్తున్న ధాబాలపై కోర్టు చర్యలు, గోషామహల్ పోలీసుల సమక్షంలో బేగం బజార్ సంతోష్ ధాబా బోర్డు తొలగింపు. రైలింగ్ పై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడు, ఆపద్బాంధవులా యువకుడిని కాపాడిన దోమల్గూడ సీఐ.